ఆయన వాక్యంలోంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా ఆయన పక్షమున నుంచి ఉంటే మాలాగా వారి ద్వారా వారి నోటి నుంచి మీతో మాట్లాడుతుంటాడు, మీతో ఏదో చెప్పాలని ఆశపడుతుంటాడు, మిమ్మల్ని ఇంకా ఏదో కొంచెం ప్రోత్సహించి ప్రేమించి మిమ్మల్ని ఇంకొంచెం దగ్గరగా హత్తుకోవాలని చెప్పి ఆశపడుతుంటాడు. దేవుడు మాటలు అలానే ఉంటాయి. దేవుడు హృదయాన్ని ఎలా తెలియజేస్తాడు, దేవుడు నాతో మాట్లాడతలేదని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఇదిగో మాట్లాడుతున్నాడు. వింటారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వినడానికి? దేవుడి మాటలు వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? శ్రద్ధ కలిగి విందాం. 5 నిమిషాల్లో ముగించేస్తాము 4వ మాట. అలా స్పీడ్గా వెళ్ళిపోదాం. పాస్ట్ గారు ఇంకా మనకి ఇంకో 2 మాటలు చెప్పాలి కనుక శ్రద్ధ కలిగి విందాము. వాక్య భాగం నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 గట్టిగా చదివి వినిపించవలసిందిగా మనం చేస్తాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. సరిపోతుంది. ఎన్ని గంటల వరకు చీకటి కమ్మిందంట? మధ్యాహ్నం మొదలుకొని, అంటే ఇంచుమించు 12 గంటల నుంచి ఎప్పటి వరకు చీకటి వచ్చింది? 3 గంటల వరకు కటిక చీకటి వచ్చిందంట. ఆ దేశంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏమొచ్చింది? చీకటి వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 3 అవుతున్నప్పుడు ఈ 4వ మాట పలుకుతున్నారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండి ఎన్ని గంటలకి? 3 గంటలకి. 4వ మాట, వెంటనే 5వ మాట, వెంటనే 6వ మాట, వెంటనే 7వ మాట పలుకుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. అయితే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం కలిగిందని చెప్పాడు దేవుడు? చీకటంట. 12 లోపే 1, 2, 3 మాటలు మనము యేసుక్రీస్తు వారు పలికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే 12 గంటల లోపే 9 గంటలకు ఆయన ఏం చేశారంటే శిలువ మీదకి ఎక్కించారు. ఆయన ఆ గురువారము ఈవినింగ్ టైంలో ఇంచుమించుగా ఆయన పట్టుకుని అలా తీసుకొచ్చి హింస పెట్టి అన్న దగ్గరికి తీసుకెళ్లారు, కైపా దగ్గర తీసుకెళ్లారు, పిలాతు దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ కైపా దగ్గర తీసుకెళ్లి ఇలా అటు ఇటు తిప్పుతూ మొత్తానికి ఆయన కొడుతూ చిన్న చిన్న శిక్షలతో విడుదల చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా సరే చూసినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, నాకు నేనుగా బలియాగం అవ్వడానికి నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ఎవరో అప్పచెప్పారని చెప్పి నేను లొంగిపోలేదు, ఎవరు నన్ను పట్టించారని చెప్పి నేను ఒప్పుకోలేదు. నన్ను చంపుదామని ప్రయత్నం మీరు చేస్తున్నారు, కానీ నా తండ్రి చిత్తం కాకుండా నేను మీకు లొంగను. నేను మీ ద్వారా మీ చేతుల్లో చనిపోయే వ్యక్తిని కాదు. నేను ఇష్టపడి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఇష్టపడి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నా ప్రాణము పెట్టడానికి వచ్చాను. ఎందుకు ప్రాణం పెట్టాలి యేసుక్రీస్తు వారు చూస్తే జాగ్రత్తగా గమనించాం. ముందుకు కూర్చుందాం చక్కగా. ఎందుకు పెట్టాలి యేసుక్రీస్తు వారు? తాను ఎందుకు ప్రాణం పెట్టాలి అంటే అబ్రహాముకి దేవుడైన యెహోవా ఒక వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ యొక్క సంతానాన్ని నేను ఏం చేస్తానంటే అభివృద్ధి పరుస్తాను, నీ సంతానం నేను దీవిస్తాను, నీ సంతానం నేను ఏం చేస్తాను? పరలోక రాజ్యం ఇస్తానని చెప్పి ఒక వచనం ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. మంచిది. ఆ సంతానం నిజంగానే అభివృద్ధి పరుస్తూ దీవిస్తూ ముందుకు వచ్చాడు. అందులో కొంతమంది పక్కకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం మనకు అనవసరం. వాళ్ళు అలాగే పాత్రలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే అధికమైన పర్సంటేజ్ ఉంటుందో వారందరూ దీవెనకరంగా ముందుకు వస్తూ ఉన్నప్పుడు అబ్రహాము సంతానం కాని మనల గురించి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎవరు? మనందరం ఎవరము? అబ్రహాము సంతానము కాదు. ఆ బ్లడ్ మనలో లేదు. అబ్రహాం తాలూకా పిల్లలు ఆ కడుపులో మనం పుట్టిన వాళ్ళము కాదు. మనం ఎక్కడము? అబ్రహాము సంతానము కాకుండా ఆ పక్కన ఊర్లో తిరుగుతున్నారు కదా, ఆ పక్క ఊర్లో జన్మిస్తున్నారు కదా, ఆ పక్క ఊర్లోనే జీవిస్తున్నారు కదా, వాళ్ళ తాలూకా సంతానం ఈరోజు యేసుక్రీస్తు కాలంలో ఉన్న మనుషుల తాలూకా లింకప్ మీరు నేను. తెలుసా మీకు ఆ విషయం? యేసుక్రీస్తు కాలంలో ఉన్నారు కదా మనుషులు, వారు మన ముత్తాతలు వాళ్ళందరూ అప్పుడు ఉన్నారు. అలాగే అబ్రహాము కాలంలో కూడా అబ్రహాము సంతానం అతని కడుపులోంచి వచ్చిన వారు కాకుండా కొంత జనాంగం ఉంది. ఆ జనాంగమైన మనము పరలోక రాజ్యం చేరాలంటే మనపై ఒక మరణ శిక్ష విధించబడింది. ఏ శిక్ష అది? ఆదాము ఏదైతే చేయకూడదని చేసి ఆ తప్పిదము మరణం ఎందుకైతే తీసుకొచ్చాడో ఇది వద్దు అన్న తర్వాత ఒకే ఆజ్ఞను ఏం చేశాడు? ఆదాము మీరాడు. ఒక్క ఆజ్ఞను మీరిన ద్వారా మరణం ఎంటర్ అయింది. ఎక్కడికి ఎంటర్ అయింది? భూమి మీదకి మరణం ఎంటర్ అయిపోయింది.
మరణం ఎంటర్ అయిన తర్వాత ఒక పరిశుద్ధుడు వచ్చి భూమి మీద సాధారణమైన జీవితం జీవిస్తూ పాపము లేకుండా ఎవరైనా ఉంటే ఆ మరణాన్ని జయించి తిరిగి లెగిస్తే అప్పుడు వరకు కూడా మనకి విడుదల లేదు. ఎవరికి లేదు? ఈ భూమిలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా విడుదల లేదు. చాలా మంది పుడుతున్నారు. దావీదు గారు పుట్టారు, చిన్న చిన్న తప్పిదాలు చేశారు. మోషే గారు పుట్టారు, అబ్రహాం గారు పుట్టారు, ఎంతో మంది పుట్టారు. అలా కాను 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 ఇప్పుడు మీరందరూ కూడా పుట్టారు, మనందరం కూడా పుట్టాం. దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? మీలో ఎవరైనా సరే తప్పిదము లేకుండా పాపము లేకుండా జీవిస్తారేమో యేసుక్రీస్తు తర్వాత సెకండ్ ప్లేస్ ఇద్దామని చూస్తున్నాడు. ఈ లోకంలో 800 కోట్ల మందికి తెలుసా ఎవరు సాధించగలుగుతారు? యేసు తర్వాత రెండో స్థానం ఎవరికి వస్తుంది అంటే ఎవరికి వచ్చే ప్రయత్నం లేదు. మొదటి స్థానం చెప్పట్లేదు నేను, మొదటి స్థానం యేసుక్రీస్తు వారే. మనలాంటి శరీరం, మనలాంటి స్వభావం, మనలాంటి కోరికలు, మనలాంటి ఈ ప్రలోభ పెట్టే లోకంలో జీవించి తన మరణానికి ఎక్కడ లొంగకుండా సాధారణ జీవితం గడిపిన ఆయన మరణాన్ని జయించేసి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఎక్కడైతే మనకి ఆదాము దగ్గర మనకి విధించాడో శిక్షని, ఒక మరణాన్ని, రెండో మరణాన్ని, దాన్ని కొట్టివేశారు యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తి ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అలాగే ఒక వ్యక్తి ద్వారా ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి సిలువ మీద చనిపోవాలి. సిలువ మీద చనిపోతే తప్పితే, ఆయన తిరిగి లేస్తే తప్పితే, మరణం మీద జయిస్తే తప్పితే మనకి నిత్య రాజ్యము చారమన్న చారము. ఒకవేళ పొరపాటున యేసుక్రీస్తు రాకపోతే, ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, ఇదిగో నా ఎదురు నుంచి నువ్వేం చెయ్యి, ఈ గిన్నె తొలగించే. నేనేదో కొంచెం వచ్చాను కానీ నేను చేద్దాం అనుకున్నాను కానీ ఈ కార్యము ఏమో నాకు కొంచెం చిన్నది ఎక్కడో అనిపిస్తుంది, నేను చేయలేనేమో అని చెప్పి ఒక రోజు చాలా స్ట్రెస్గా, చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యి ఆయన ప్రార్థన చేశాడు తండ్రికి. ఇదిగో తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించే. అయినా సరే వెంటనే మళ్ళీ ఆ యొక్క చిన్న సెకండ్ మళ్ళీ వెంటనే ఆయన నో ఇది నీ చిత్తమే, నేను అగ్రీ అయ్యి వచ్చాను కదా, సారీ, నేను ఇలా అడగకూడదు, నేను ఇలా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే నేను ఇలా కష్టపడితేనే, నేను ఇలా శిలువ మరణం జయిస్తేనే ఎంతో మందికి అన్యులకి రక్షణ రాదు, ఒక విప్లవం రాదు. నా చావు ద్వారా ఒక విప్లవము వచ్చిన హతసాక్షుల లిస్టులో మొట్టమొదటిగా ఉన్నవారి పేరేంటో తెలుసా? మన యేసయ్య క్రిస్టియానిటీలో చూస్తే మన యేసయ్య మొట్టమొదటిగా హతసాక్షి అయ్యాడు. మన కోసం తనకు తానుగా ఏం చేస్తాడు? బలియాగం అయ్యాడు. అలాగే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. ఏమంటే బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఏం చేస్తున్నాయంటే తండ్రికి మొరపెడుతున్నాయంట. ఇగో తండ్రి, మమ్మల్ని అందరినీ చంపిస్తారు కదా, మమ్మల్ని చంపిన వారిని, మమ్మల్ని హింసించిన వారిని, మమ్మల్ని హతసాక్షులుగా చేసేవారిని నువ్వు శిక్షించు అని చెప్పి ఆత్మలు మొరపెడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడట, ఇదిగో కంగారు పడకండి, వాళ్ళందరికీ శిక్ష నేను వేస్తాను. అయితే ఇదిగో మీ లిస్ట్ ఎంత అయింది? 980 అయ్యింది. ఇంకెంత కావాలి? 980 అయింది. ఇంకెంతమంది కావాలి? 20 మంది కావాలి. అంతే, 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్ అయిపోగానే నేను ఏం చేస్తాను అంటున్నాడు? నేను తీర్పు తీరుస్తాను. వాళ్ళందరికీ కూడా మొదటి తరంలో యేసుక్రీస్తు వారిని ఇదిగో ఇబ్బంది పెట్టి హతసాక్షిగా మార్చిన ఆ ప్రజలను మొదలుకొని ఈ రోజు ప్రకటన గారి మరణం వరకు చేసిన వారు అందరినీ కూడా ఏం చేస్తారు? శిక్ష వేయడానికి ఒక లెక్క ఉందంట. ఏంటది? ఒక లెక్క ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటి? ఒక 1000 మంది అనుకున్నాం ఎగ్జాంపుల్, 980 అయిపోయింది, ఇంకో 20 మెంబర్స్ అలానే చనిపోవలసి ఉంది. ఎలా? హతసాక్షుల కింద, ఎలా దేవుడి కోసం పోరాటం చేసి, ఎలా దేవుడి కోసం బ్రతికి, ఎలా దేవుడు పక్షాన్ని నిలబడి. హతసాక్షులు ఎవరో తెలుసా? దేవుడు పక్షాన్ని పౌరుషంగా ఏరియాలో నిలబడేవారు హతసాక్షులు అవుతారు. ఒక పక్కన మూలను కూర్చుని నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు హతసాక్షుల లిస్టులోకి వెళ్ళరు, అంత గొప్ప భాగ్యాన్ని పొందరు. అయితే ఆ యొక్క 20 మెంబర్స్ ఫుల్ఫిల్ అయిపోగానే, హతసాక్షుల లిస్టు ఫుల్ఫిల్ అయిపోగానే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళందరినీ కూడా శిక్ష వేస్తాను అని చెప్పడం జరుగుతుంది. మనం చదువుకున్న దాంట్లో ఏం జరిగిందండి? 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మిందట దేశం అంతటా. 3 గంటలకి దేవుడు ఏం చెప్తున్నాడు? ఏలి ఏలి లామా శబక్తా అని చెప్పి చాలా గట్టిగా అరిచాడు. ఎందుకు అలా అరిచాడు? దానికి అర్థం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టు, నన్ను ఎందుకు విడిచిపెట్టు అని చెప్పి చాలా బాధతో వేదంతో అక్కడ మాట పలికినట్టుగా మనం చూస్తుంటాము. దానికి అర్థం ఏంటంటే, ఇదిగో ఇంతవరకు కూడా తండ్రి అతన్ని పట్టుకుని ఉన్నాడు. ఎంతవరకు? ఆ 3 మాటలు పలికేంత వరకు కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారి పక్షాన్ని యొక్క మరణం అవసరం, ఇంకొద్దిసేపు తట్టుకో అని చెప్పి దేవుడు చెయ్యి పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు చెయ్య అలా పట్టుకుని ఉంటే దేవుడు మాట చెప్తారు. ఏమంటారు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనంలో కూడా చూస్తే, 32లో చూద్దాం. యోహాను సువార్త
16. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, అది వచ్చేసింది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడు తెలుసా? సిలువకి పట్టబడక ముందు ఇదిగో మీ అందరూ కూడా ఒక గడిలో ఏం చేస్తారు? విడిచిపెట్టేసి, శిష్యులైన మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే నేను ఒంటరిగా లేను. ఎందుకు? నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతోనే ఉంటున్నాడు. అందుకే నేను ఒంటరిగా లేను, మేము ఇద్దరమై ఉన్నాము, నాకు ఓదార్పు దొరుకుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక మాట అన్నాడు, ఇగో తండ్రి నువ్వు ఉంటావు అనుకున్నాను, నా శిష్యులు వెళ్ళిపోయారు, అందరూ విడిచిపెడతారు, నువ్వు నాతో ఉంటావు అనుకున్నాను. నేను అంత గర్వంగా చెప్పాను, నేను ఒంటరివాడిని కాదు, నా తండ్రి నాతో ఉంటాడని చెప్పి నేను ఇప్పుడే చెప్పాను. ఇగో నేను రాత్రి చెప్పాను, ఇగో నేను మొన్నే చెప్పాను, నేను నా శిష్యులతో మీ అందరూ వెళ్ళిపోతారు కానీ నేను ఒంటరివాడిని కాను, నా తండ్రి నాతో ఉంటాడు. ఇదేంటి మరి నా చెయ్యింది విడిచిపెట్టావు? 4వ మాటకు వచ్చేసరికి ఏమన్నాడు? తట్టుకోలేకపోయాడు కుమారుని. ఎందుకు అంటే అంతవరకు తండ్రి ఓదార్పులో ఉంటున్న కుమారుడు ఒక్కసారిగా తండ్రి అతను చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే ఈ లోకంలో ఉన్న వారందరి పాపము కూడా యేసుక్రీస్తు మీద మోపబడింది. ఆయన ప్రాణం మీద శాపగ్రస్తుడిగా కనిపించాడు. ఆ యొక్క క్షణంలో, ఆ 4వ మాట పలికే టైంలో, ఆ 3 గంటల చీకట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ని పాపాలు కూడా యేసుక్రీస్తు మీద మోపబడి మన దోష శిక్ష అంతా కూడా ఆయన భరించేటట్టు మన పాపాలన్నీ కూడా మోపబడి ఆయన ఏం చేశాడంటే తండ్రి అతను చూడలేనంత భయంకరమైన శాపగ్రస్తుడి కింద మనం అక్కడ సిలువలో చూస్తాం. అందుకే ఒక్కసారిగా తండ్రి పాపాన్ని చూడలేడంట. ఎందుకు చూడలేడంటే తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమించవచ్చు, తండ్రి యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించవచ్చు, కానీ ఒకవేళ పొరపాటుగా చిన్న పాపం నీలో ఉంటే ఆయన ఎంత ప్రేమించినా సరే ఆ పాపాన్ని బట్టి నీకు దూరం అయిపోతాడు. ఆయన నేచర్ అలా ఉంది, తండ్రి నేచర్ ఎలా ఉందో తెలుసా? మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు, మీకు ఎన్నో ఆదరణ ఇస్తాడు, మీకు ఎంతో సపోర్ట్ ఇస్తాడు. పొరపాటు మీలో ఒక చిన్న పాపం కనబడితే, ఒక చిన్న తప్పిదం కనబడితే మీకు దూరం అయిపోతాడు. ఆయన స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఆయన పాపాన్ని చూసి ఓర్చుకోలేడు, పాపం దగ్గర ఆయన ఉండలేడు. అందుకే లోక పాపం అంతా కూడా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి ఆయన్ని విడిచిపెట్టేశాడట. ఎందుకంటే పాపంతో నిండిపోయిన యేసుక్రీస్తు వారిని ఏం చేయబట్టుకోలేదు, చేయబట్టుకోని ఉద్దేశం ఆయనకి లేదు. చూసినట్లయితే హబక్కూకు గ్రంథంలో ఒక మాట చూసుకుని మనం ఈ మాట ముగించేద్దాం. 1వ అధ్యాయంలో 13వ మాట చూద్దాం. హబక్కూకు గ్రంథంలో చూడలేనంత నిష్కలంకమైనదిగా నీవు దుష్టింపజాలవు కదా. సరిపోతుంది. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే ఎవరి దగ్గర దుష్కార్యం కనబడితే, శాపం కనబడితే, పాపం కనబడితే వారిని చూడలేడంట, వారిని పట్టుకోలేడంట. అందుకే కుమారుడు ఏం చేస్తాడు? చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఎంతవరకు ధైర్యంగా ఉన్న కుమారుడు ఒక్కసారి గట్టిగా కేక వేస్తాడు. ఎందుకు కేక వేస్తాడు? దేవా, తండ్రి, ఇదిగో నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టిస్తావు, నాకెందుకు దూరంగా వెళ్ళిపోయి చెప్పి చాలా ఎక్కువగా వేదన పడుతూ సిలువలో పలికిన 4వ మాట కింద మనం ఈ మాట పలుకుతున్నాం. ఎందుకంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది, మన తండ్రి ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. ఎందుకు విడిచిపెట్టాడంటే, ఎందుకు విడిచిపెట్టాడు యేసుక్రీస్తు వారు చేయని అంటే, ఇదిగో నీ చేయి పట్టుకోవడానికి అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇదిగో నీ చేయి పట్టుకోవడానికి, నా చేయి పట్టుకోవడానికి. ఎలా పట్టుకుంటాడు? దేవుడు ఒక మాట రాయించాడు 3:16 యోహానులో, తీయవసరం లేదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఓకే, మంచిదే. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఇదిగో ఈ సముద్రము, ఆ పర్వతాలు, ఆ ఫ్యాక్టరీలు అనుకుంటున్నారా? లోకం అంటే ఏంటో తెలుసా? మనుషులు. లోకం అంటే మనుషులు అన్నమాట. అంటే మనుషులు దేవుడు ఏం చేశారంటే ఎంతగానో ప్రేమించాడంట. ఏంటి రుజువు అని చెప్పి మీరు అడగాలి. ఏంటి గ్యారంటీ, ఏంటి రుజువు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? ఇదిగో తన కుమారుడిని ఏం చేశాడంట? చెప్పేశాడంట. లోకము చెయ్యి పట్టుకోవడానికి తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనం ఇక్కడ ఈ వాక్యంలో అర్థం చేసుకుంటూ ఉంటాం. లోకం అందరికీ ఉన్న మిమ్మల్ని నన్ను పట్టుకోవడానికి, మిమ్మల్ని నన్ను చేర్చుకోవడానికి, పరలోకం చేర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడు చేతిని విడిచిపెట్టినట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉంటాము. అయితే దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, దేవా నన్ను ఎందుకు విడిచిపెడతావు అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని ఎలా చూస్తున్నారు? ఇదిగో ఏలి అని పిలుస్తున్నాడు. ఏలి లామా సుబక్తాని ఏలి అని పిలుస్తాడు. ఆయన వచ్చి తనకి ఏమైనా హెల్ప్ చేస్తారని చూస్తున్నాడు. ఆ ప్రవచనం పాత నిబంధనలో ఉంది. ఆ ప్రవచనము ఎక్కడ ఉంది? కీర్తన భాగంలో 22వ అధ్యాయంలో మొదటి మాట చూసి మనం ముగించాము. నా దేవా
నీవు నన్నేల విడనాడితివి. సరిపోతుందంట. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే దావీదు గారు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఒక మాట రాసిన, నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తాను ఏదైతే ప్రవచనం ఉందో అన్ని ప్రవచనములు నెరవేరుస్తూ ముందుకెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉంటాం. తన జీవితంలో ఏదైతే ప్రణాళిక ఉందో, ప్రవచనం ఉందో, రాయబడిన దాని ప్రకారంగా వెళ్తున్నట్టుగా మనము అర్థం చేసుకుంటూ ఉంటాము. అయితే ఇలాంటి చీకటి ముందుగా ఒక రోజు వచ్చింది. ఎప్పుడంటే మోషే కాలంలో కూడా ఇలాంటి ఒక చీకటి వచ్చింది. ఎన్ని రోజులు వచ్చింది తెలుసా? 3 days వచ్చింది. ఆ మాట చదువుకొని ముగించేద్దాము. నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ మాట చూసినట్లయితే, నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ మాట చూసినట్లయితే 23 కూడా చీకటి చేతికి తెలియని చీకటి కమ్మినను. సరిపోతుందండి. 3 రోజులు కమ్మిందట. 3 రోజులు ఐగుప్తు దేశంలోని చీకటి వచ్చిందంట. ఎలాంటి చీకటి అంటే మీ చేయి కూడా మీకు కనపడలేనంత చీకటి వచ్చింది. మీరు ఎక్కడున్నారో తెలియదు. చుట్టుపక్కల ఎక్కడ కూడా చిన్న చుక్క వెలుతురు కూడా లేనంత చీకటి దేవుడు వారికి ఒక శాపం కింద పంపించాడు. ఎన్ని రోజులు? 3 days. అలాగే ఇక్కడ 3 గంటలు ఏం జరిగిందో తెలుసా? ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ఎందుకు అంటే ప్రకృతి చూడలేకపోయింది. దేవుడి చేత విజయించేవాడు ప్రకృతి ఆయన యొక్క రక్తాన్ని చూసి, ఆయన బాధను చూసి చీకటి కమ్మేసిందంట. సూర్యుడు అస్తమించేటట్టు అయిపోయిందంట. ఆ యొక్క 3 గంటల్లోని ప్రపంచంలో ఉన్న యొక్క మానవాళి శాపాలన్నీ కూడా, పాపాలన్నీ కూడా ఆయన మీద మోపినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన చెయ్య విడిచిపెట్టాడు. దానికి రీజన్ ఏంటంటే మన చెయ్యి పట్టుకోవడానికి, మనల్ని రక్షించడానికి. మనము ఇశ్రాయేలు ప్రజలు కాకుండా అన్ని జనులుగా ఉన్న మనల్ని ఏం చేయడానికి అంటే మనల్ని కూడా కలుపుకొని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి దేవుడు యేసుక్రీస్తు మన మీద ప్రేమతో ఆయన చనిపోయినట్టుగా మనము నమ్ముతున్నాం. అలాగే 4వ మాట తర్వాత 5వ మాట చదువుకునే లోపుగా ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాం.